హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఇక ఎల్లమ్మకు పోసుకుంటున్నాం. అంటే ఎల్లమ్మను పూజ చేయడం అన్నమాట. అయితే సంవత్సరానికి ఒకరోజు ఉగాది ముందు, శివరాత్రి ముందు చేస్తాం ఫ్రెండ్స్. అది ఎలాగో మీకు చూపిస్తా, ఏమేమి పెడతాం, ఎలా మొక్కుతాం అనేది. ఇది మా తెలంగాణలోనైతే ప్రతి ఉగాదికి ముందు, శివరాత్రికి ముందు చేసుకుంటాం ఫ్రెండ్స్ అందరం ఎల్లమ్మకు. ఇంకా బోనాలు ఉన్న వాళ్ళు బోనాలు చేస్తారు. ఇక ఇంట్లోనైతే ప్రతి సంవత్సరం పూజ చేసుకోవాలన్నమాట. చేసుకుంటాం మేము ఇటు సైడ్. దీనికి కావాల్సినవి ఏమేమి తయారు చేస్తున్నామో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నైవేద్యానికి అయితే నేను తయారు చేస్తున్న అన్నం. స్టవ్కు అయితే పూజ జరిగింది. కుంకుమ పసుపు ఇలా పెట్టేసి, మా ఇంట్లో అయితే మనము ఊర్లలోనైతే మంచిగా మట్టి పొయ్యిలకు మంచిగా అలికి, ఎర్రమన్నతో అలికి, పెండ ఎర్రమన్నతో అలికి మంచిగా ఇట్లా ముగ్గులు పెట్టేసి చేసేవాళ్ళము. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీదనే చేసుకోవడం కాబట్టి పసుపొట్లు అయితే పెట్టేసాము. అంటే చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం బెల్లం, ఇంకా కొంచెం పసుపు వేసుకొని మనం చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే అమ్మవారికి ఇష్టమైన కర్రీ పిండి చేపల కూర అండి. నువ్వులేసి చేస్తారు, అన్నీ పూను పెట్టకుండా చేస్తారు. ఇది చేయడానికి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక నైవేద్యం కోసం చేపల పిండి కూర అంటారు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక పసుపు, కుంకుమ, ఊదుబత్తీలు, ఇంకా కొబ్బరికాయ, ఇవన్నీ వేపాకులు, ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం. వత్తులు ఇవన్నీ అయితే నేనైతే అన్నీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అలాగే గుడాలు కూడా కుక్కర్లో ఉడకబెట్టి పెట్టాను. కుండలలో అయితే చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ కుండలది అంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలానే చేశాను. చూడండి, ఉడికినాయి గుడాలు. ఇవన్నీ నైవేద్యం కోసం అన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం పసుపు, కొంచెం బెల్లం వేస్తున్నా. ఎందుకంటే నైవేద్యానికి మొత్తం బెల్లం కాకుండా, మొత్తం పసుపు కాకుండా కొంచెం ఇలా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నైవేద్యం మరి మొత్తం పసుపు ఎందుకన్నట్టుగా నేను ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీపాలు ముందుగా పెట్టేశాను, యాపాకులు కూడా పెట్టేశాను. ఇప్పుడు అమ్మవారిని ఇంత అలంకరణ చేద్దాం ఫ్రెండ్స్. ఇదేమో పిండి, పసుపు, గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపి పెట్టుకొని ఇక్కడ మొత్తం ఎల్లమ్మ బొట్లు అని అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఇదంతా మనం మళ్ళీ క్లీన్గా చేసి ఇది చేసుకోవాలన్నమాట. అమ్మవారికి అయితే గంధం పోస్తున్నా. చూడండి, ఇలా గంధం పూసుకోవాలన్నమాట. గంధం పూసి బొట్లు పెట్టుకోవాలి, ఎల్లమ్మ బొట్లు. మొత్తానికి పూజ అయిపోయింది ఫ్రెండ్స్. పూజ అయిపోయింది, నైవేద్యం పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టాను. ఇక ఒక పొద్దు ఇడవడమే. ఇప్పటి వరకు అమ్మవారికి అలంకారాలు అన్నీ చేసి నైవేద్యం చేసి పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక దండం పెట్టుకోవడమే. దండం పెట్టుకొని ఒక పొద్దు ఇడవడమే. ఇంకా ఏమేమి చేశాను అనేది చూపిస్తా. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అమ్మవారికి నివేదన అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి మొత్తం నైవేద్యాలు, కళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, బట్టలు అన్నీ సమర్పించిన. ఇప్పుడు ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇక మీకు చూపెట్టడానికి. ఇదేంటంటే గుగ్గిలం
స్టిక్ ఇలా దొరికింది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా చేయాలన్నట. దీన్ని ఎట్లా అంటు పెట్టుకున్నట మంచి స్మెల్ వస్తుందట ఫ్రెండ్స్. ఇది ఊర్లలోనైతే నిప్పలు చేసి పెడతారు, మంచిగా ఇట్లా స్మెల్ వచ్చేది. మా అత్తమ్మ చేసినప్పుడు, మా అత్తమ్మ చేస్తే భలే అనిపించేది, మంచి స్మెల్ వచ్చేది. ఆ స్మెల్కే ఎంత భక్తి పరవశ్యం పొంగేది ఫ్రెండ్స్. అలా చూడండి, అమ్మవారికి అయితే ధూప నైవేద్యాలు అయితే ఇది చేశాను. ఇది దీపానికే అంటు పెట్టానట ఫ్రెండ్స్. ఇలా అదైతే ఇది కాలే ఫ్రెండ్స్ అక్కడ, ఎందుకంటే మొత్తం సెల్ఫ్లా బ్లాక్ అయిద్దేమో అని కింద పెట్టేశాను. ఇప్పుడైతే కాళ్ళకు మేము కూడా పూజ చేసేవాళ్ళం, పసుపు పెట్టుకోవాలి. చెంపలకు ముఖానికి అంతా పసుపు పెట్టుకొని ఇది చేయాలి. ఇంకా కడపలకు కూడా చూడండి ఫ్రెండ్స్, కడపలకు కూడా ఇలా పెట్టాలన్నమాట. ఇటు ఇటు ఇట్లా అన్ని కడపలకు పెట్టాలి. చూడండి, గేట్లకు కూడా పెట్టేసా ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని మొత్తం ఎల్లమ్మ బొట్లు పెట్టుకోవాలి ఇంట్లో. కడపలకిన మొత్తం అన్ని కడపలకైతే పెట్టేసా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా, అన్ని గడపలకైతే ఇలా పెట్టేశాను. ఇలా చేసి మనం అమ్మవారికి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే వేడుకుంటున్నాను. మొత్తానికైతే ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టేశాను. కళ్ళు, గుడాలు, కొబ్బరికాయ, బెల్లపన్నం అన్నీ చేసి నైవేద్యం అయితే చేశాను ఫ్రెండ్స్. ఉంటాను మరి. ఇంకొకసారి మిమ్మల్ని చూడాలనుకున్నా అమ్మవారితోనే. మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లనే ఏంటంటే శిల్పాలనే పెడతారు, ఇట్లా పెట్టి పూజ చేస్తారన్నమాట. ఇంత